ఈ దీపం ఆరిపోతే ఇంటికి కీడు అని అత్తయ్య చెప్పింది. నేను చూసేసరికి ఆగిపోయింది. మళ్ళీ వెలిగించాను. బావకి జరిగింది వివరించాను. బావ ధైర్యం చెప్పేసరికి కాస్త అలజడి తగ్గినట్టయింది. కానీ ఇంతలోనే నా మంగళసూత్రం పోగొట్టుకున్నాను. అక్కడ ఎంత వెతికినా నా తాళి కనిపించలేదు. నా తాళి ఏమైపోయింది తల్లి? నా బావ కట్టిన తాళి నా గుండెల మీద లేకపోతే నా గుండె ఆగినంత పని అవుతుంది. నా తాళి ఎక్కడున్నా, నా బావ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. నా బావకి ఏం జరగకూడదు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు నీ తాళి పెరిగిపోయినప్పుడు శ్రీకర్కి పెద్ద పెద్ద గండాలే ఎదురయ్యాయి కదా అవని. అవునక్క, ఒకసారైతే ఎవరో శ్రీకర్ని కత్తులతో పొడవడం కూడా జరిగింది కదా. అవనికి తాళి దొరికి అవని తిరిగి మళ్ళీ మల్లో వేసుకున్న తర్వాత మన శ్రీకర్ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు కూడా శ్రీకర్ అలాంటి పెద్ద ప్రమాదం ఏదో ఎదురయ్యే ఉంటుందవని. అమ్మా, నాన్నకు ఫోన్ చేద్దాంరా. చేశానమ్మా. నాన్న ఫోన్ కలవడం లేదు, కలిసినా లిఫ్ట్ చేయడం లేదు. అయితే బాబాయ్కి ఆల్రెడీ ఏదో ప్రమాదం జరిగే ఉంటుంది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనుకుంటా. అలా మాట్లాడకు శౌర్య. ఈ సమయంలో ఈ గ్యాంగ్ అందరూ అలాగే మాట్లాడతారు చింటూ. అవకాశం దొరికిందంటే చాలు గద్దల్లా పొడుచుకు తింటారు. అమ్మా, నాన్నకేం కాదు, నువ్వేం భయపడకు. అమ్మవారు మనకి అన్యాయం చేయదు. వికాస్ గాడు ఫోన్ చేసి పెద్దోళ్ళిద్దరిని వేసేశాను అని చెప్తాడని ఎదురు చూస్తుంటే అవని ఇలాంటి వార్త మోసుకొచ్చిందేంటి? నా ప్లాన్ ఫెయిల్ అయ్యే పనేదైనా జరుగుతుందా?